యాక్షన్ బాగుంది, కొత్త కాన్సెప్ట్ చాలా బాగుంది. హీరో హీరోయిన్ యాక్షన్ చాలా బాగుంది. అట్లా ఏం లేదండి, నచ్చింది నాకు కాన్సెప్ట్. యాక్టింగ్ బాగుంది, కాన్సెప్ట్ కొత్తగా ఉంది, బాగుంది. లేదు, బోర్ కొట్టలేదు. కొంచెం ఓపిక అయితే ఉండాలి. అందరు బాగా చేశారు. అంటే రియల్ స్టోరీ అంటారు కదా, ఎంతవరకు రియల్ స్టోరీస్ అవి ఏమైనా కనెక్ట్ చేస్తారా అంటే మూవీలో ఇన్వాల్వ్ అయిపోతాం అంతే. సో యూత్ కూడా కనెక్ట్ అవుతారు. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాము. తండ్రిగా వేసిన ఆయన పాత్ర చాలా బాగుంది. హీరో హీరోయిన్లు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా సంతృప్తిగా ఉంది, చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫస్ట్ వరకు కూడా. సూపర్ హిట్. యాక్టింగ్ బాగుంది, స్టోరీ అదొకటి, కామెడీ ఉంది, అన్నీ బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది మూవీ. వి ఎంజాయ్డ్ ఏ లాట్. నైస్ మూవీ అండి, వెరీ నైస్. సినిమా వాళ్ళ కథల్ని ఆల్రెడీ మన పూరి జగన్నాథ్ గారు ఒక సినిమా తీశారు, అందరికీ మీకు తెలుసు. నేనంతే ఆ కైండ్ ఆఫ్ అలాంటి స్టోరీస్ జనాలకి నచ్చుతాయి అంటే రియల్ లైఫ్లో యాక్టర్స్ని చూసినట్టుగా వాళ్ళ జీవితాలని సినిమాలుగా తీస్తే చూస్తారా లేదా అనేది డౌటే. బట్ కానీ సినిమా విషయానికి వస్తే మాత్రం అద్భుతంగా ఉంది. అంటే ఇది ఒక అతను యాక్టర్ ఎవరు దుల్కర్ సల్మాన్ గారు ఉన్నారు చెప్పి, ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు అన్నట్టుగా చేశారన్నమాట. చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ అనమాట. అంటే సినిమా వాళ్ళ జీవితాలు ఓపిక అండి, ఓపిక ఉంటేనే వాళ్ళు సినిమా యాక్టర్స్ అవుతారు, ఓపిక లేకపోతే వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. బట్ ఆడియన్స్ అది మీ ఇష్టం. అది నేను చెప్పలేను కదా. నేనైతే నేను కూడా యాక్టర్ని, సో నేను ఓపికగా కూర్చున్నాను. అది మీ ఇష్టం, మీరు ఓపికగా కూర్చుంటారు. తెలియదండి, నేను అందరి గురించి చెప్పలేను, బట్ నాకైతే బాగా నచ్చింది. యా, ఆబ్వియస్లీ కంపల్సరీ సినిమా లవర్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే వాళ్ళ గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుందిగా, సో అది చూపించే ప్రయత్నంలో చాలా బాగా తీశారని నేను అయితే అనుకుంటున్నాను.